అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై నెలలో చాలా శుభప్రదంగా లాభదాయకంగా ఉండబోతోంది. కన్యారాశి వారికి సాక్షాత్తు భగవంతుడే చాలా శుభమైన వార్తలు మంచిని ఇవ్వబోతున్నాడు. ఈ నెల కొన్ని ముఖ్యమైన ఖర్చులతో ప్రారంభమైనప్పటికీ ఈ సమయం మీరు అవసరాలకు తగినంత ఖర్చు చేస్తారు. వ్యక్తిగత సౌకర్యం, విలాసాలకు సంబంధించిన వస్తువులపై గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. నెల మొదటి వారంలో మీరు వృత్తి లేదా వ్యాపార సంబంధిత పనుల నిమిత్తం ఒక సుదీర్ఘ ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆ ప్రయాణంలో అలసట కొంచెం ఉన్నప్పటికీ అది మీ అంచనాలను నెరవేరుస్తూ విజయపథం వైపుకు, లాభదాయకం వైపుకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. యువత ముఖ్యంగా ఈ నెల మొదటి అర్ధభాగాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఇది మీ జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. మీరు విదేశాలకు వెళ్ళవలసి వచ్చే మంచి శుభదాయకమైన రోజులుగా కూడా చెప్పవచ్చు. అలాగే మీరు మీ పనులు ఏవైతే చేస్తున్నారో శుభవార్తలు వినడానికి, జీవితంలో స్థిరపడడానికి ఏ పనులైతే చేస్తారో ఆ పనులు విజయవంతంగా నడుస్తాయి. అలాగే మీ జీవితంలో స్థిరమైన రోజులుగా, మీ జీవితంకి ముఖ్యమైన రోజులుగా ఈ యొక్క నెలలో ఈ రోజులు అనేటివి మీకు గుర్తుండిపోయే రకంగా ఉంటాయి. కాబట్టి మీరు గురుచరిత్ర పారాయణం చేయడం, ప్రతి గురువారం దత్తుడికి రోజా పువ్వులకు అనగా ఎల్లో కలర్, గులాబీ రంగులు, పసుపు రంగు, గులాబీ రంగు గులాబీలకు గంధం అద్ది స్వామివారి పాదాల దగ్గర కనుక పెట్టినట్లయితే మీ అభీష్టం అనేది సిద్ధిస్తుంది. అలాగే శనగల మాల అనేది స్వామివారికి మెడలో వేసినట్లయితే, లేదా పసుపు రంగుల పువ్వుల మాల అనేది భగవంతుడికి సమర్పించిన, అన్నదానం చేసినా కూడా మీకు చాలా శుభప్రదంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళేందుకు అనంతమైన దారులు అనేది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. లైఫ్ సెటిల్ అయిపోయే మంచి రోజులు మీ జీవితంలో రాబోతున్నాయనే చెప్పాలి. ధన్యవాదములు.